ఏవైతే రూల్స్ గైడ్ లైన్స్ ఉన్నాయో అవి కేవలం ఇంటర్మీడియట్ బోర్డుకు మాత్రమే ఉన్నాయి. ఎవరు పాటిస్తారు ఈ రాష్ట్రంలో? ఏ స్కూల్ యాజమాన్యం కానీ, ఏ కాలేజ్ యాజమాన్యం కానీ మరి ఈ బోర్డులు ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని తుంగల దొక్కి వాళ్ళ ఇష్టానురాజ్యంగా మరి ఈ స్కూళ్ళను నడుపుతూ విద్యను వ్యాపారం చేసి అమ్ముకుంటూ విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలను సర్వనాశనం చేస్తూ చిన్నపిల్లల బతుకులను భయంకరంగా చూపిస్తూ దోపిడీ చేస్తున్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భాగవతమే విద్యా వ్యవస్థ మాఫియా చేతులకు వెళ్ళిపోయింది. ఈ ఇంటర్మీడియట్ బోర్డులా ఇన్ని రూల్స్ పేపర్ల మీద రాస్తారు, కానీ అవి ఆ సర్కులర్స్ ఎవరికి పంపరు, ఎవరి మీద చర్యలు తీసుకోరు, ఎవరి మీద ఎంక్వైరీ చేయరు. ఆ కాగితాలకు పరిమితమై ఆ బోర్డులోనే మూలుగుతున్నటువంటి రూల్స్ ఇవి. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి 2.5 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు దాని మీద ఏం చేస్తుండో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. విద్యా వ్యవస్థలో ఇప్పటికి మొత్తుకుంటూనే ఉన్నారు. విద్యా దోపిడీ జరుగుతుంది, కార్పొరేట్ విద్య నడుస్తుంది, లక్షల కోట్లు దోసుకుంటున్నారు, పర్మిషన్ లేని కాలేజీలు, పర్మిషన్ లేని బిల్డింగులు, చిన్న చిన్న సందులలో గొంతులలో నడుపుతున్నారు. ఎలాంటి లీగల్ ఎవిడెన్స్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేని ఓటీలు లేకుండా ఈ యొక్క బోర్డు ఇచ్చినటువంటి నిబంధనలు తుంగలో దొక్కి నడుపుతున్నారు సారు అని మొత్తుకుంటే కూడా చెవున పడినటువంటి ఒక విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ప్రజలు సమాధానం చెప్పరు. పక్క రాష్ట్రం వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రే లేడు అంటున్నారు. ఏమనిపిస్తలేదా మనకు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. ఈరోజు ప్రధానంగా మరి భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక మెయిన్ ఆర్టికల్ ఇక్కడ చూస్తే విద్యా వ్యవస్థ మీద మరి ఈరోజు జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతుందో దాన్ని అరికట్టడానికి గత దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నటువంటి మరి పేరెంట్స్ కానీ, మరి విద్యార్థులు కానీ, ఓయూజేఎస్ కానీ, విద్యా జేఏసీ నియంత్రణ కమిటీ కానీ, మేధావులు కానీ, మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. ఏం పోరాటం అది? తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి నారాయణ చైతన్య దోపిడీ, నారాయణ చైతన్య కాలేజీలలో మరణాలు, మరి ఫీజుల పేరుతోటి, డొనేషన్ల పేరుతోటి కోట్ల రూపాయలు దోసుకుంటూ మరి పిల్లల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసి పిల్లల జీవితాలతోనే ఆడుకున్నటువంటి మరి విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి ఇప్పుడు విద్యా దోపిడికే గురవుతుంది. మనము ఎంతోమంది కొట్లాడి తెచ్చుకొని ఎంతోమంది ప్రాణాలు బలిదానం చేసినటువంటి తెలంగాణలో కూడా ఇప్పటికీ మరి విద్యా వ్యవస్థలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన పిల్లలు చదువుకోవడానికి ఇన్ని అష్టకష్టాలు పడి ఆఖరికి చనిపోతున్నటువంటి పరిస్థితి. ఆ పిల్లల్ని చదివించడానికి వీళ్ళు పెంచినటువంటి ఫీజులు, వీళ్ళు దోసుకునేటువంటి దోపిడిని భరించలేక తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఆ పిల్లల్ని అష్టకష్టాలు పడి తినక చదువుకున్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రము మరి ఎవని పాలైంది? ఎవరికి మేలు జరుగుతుంది? ఎవడు దోసుకుంటుండో? ఎవరి పిల్లలు ఎవరు చదువుకోవాలని, మా పిల్లలు చదువుకుంటే మా భవిష్యత్తు మారిపోద్ది, మా బతుకులు మారుతాయని మరి అనుకున్నటువంటి పేరెంట్స్కు మిగిలినటువంటి నిరాశలకు సంబంధించినటువంటి అంశమే ఈరోజు ప్రధానంగా మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి మరి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఒక స్టోరీని మనం ఇక్కడ ఈరోజు చూడబోతున్నామో అదే మన భారత్ శక్తిలో వచ్చినటువంటి తెలంగాణలో ఎడ్యుకేషన్ మాఫియా బరితెగింపు అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ చూస్తున్నామో. ఇది చాలా రిస్క్ చేసి మరి దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా దోపిడీ మరి ఎట్లా అంతమవుతుంది? వీళ్ళు రోడ్ల మీద ఊరేగింపులు చేసుకుంటారు, వీళ్ళు గిట్నే మొత్తుకుంటారు, మేము చేస్తూనే ఉంటాం దోపిడీ అని అనుకుంటుర్రా? ఏమనుకుంటారు అనేది ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇంటర్మీడియట్ కాలేజీలు స్టార్ట్ అయినాయి. రోజు మొత్తుకుంటూనే ఉన్నాం, పేపర్లలో రాస్తూనే ఉన్నారు, కానీ విద్యాశాఖ మంత్రి పట్టించుకోడు. ఆయనేమో పార్టీ బిజీలో ఉన్నాడు. ఇలా విద్యా వ్యవస్థ ప్రారంభమవుతుంది, విద్యాశాఖ మంత్రి పక్క రాష్ట్రం చూడండి అంటే ఎత్తి పొడుస్తుండ్రు. మనకు సేమ్ అనిపిస్తుంది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేనటువంటి రాష్ట్రం తెలంగాణ. అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడన్నా విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడన్నా విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. మన రాష్ట్రం మనకు వచ్చినాక కూడా విద్యాశాఖ మంత్రి లేకుండా నడుస్తున్నటువంటి ప్రభుత్వ పాలన చూసి
పక్క రాష్ట్రం వాళ్ళు ఎగతాళి చేస్తుండ్రు. మనకు సిగ్గు అనిపించాలి, మనకు చాలా ఇది అనిపించాలి. పక్క రాష్ట్రం వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. విద్యాశాఖ మంత్రి లేనటువంటి రాష్ట్రం అంటారు, హోంశాఖ మంత్రి లేనటువంటి రాష్ట్రం, మున్సిపల్ శాఖ మంత్రి లేనటువంటి రాష్ట్రం. ఈ మూడు వ్యవస్థలు కూడా దోచుకునేటువంటి వ్యవస్థల కిందనే ఉన్నాయి. విద్యా వ్యవస్థ దోపిడీ జరుగుతుంది, మున్సిపల్ వ్యవస్థల దోపిడీ జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ సరిగా లేదు. మరి ఇదేం రాష్ట్రము, ఇదేం డెమోక్రటిక్, ఇదేం ప్రజల పాలన కాంగ్రెస్, ఇదేం కాంగ్రెస్ పార్టీ? రేపు రాబోయే రోజులు మొత్తం నామరూపాలు లేకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ. వెతుక్కుందామన్న దొరకదు. ఇక పక్క రాష్ట్రం వాళ్ళు అంటుర్రు, మనకేమైనా అనిపిస్తలేదా గింత కూడా? విద్యాశాఖ లేని మంత్రి రాష్ట్రం అని చెప్తున్నారు. ఇంత ఘోరమా, ఇంత నియంతృత్వమా? అంటే రాష్ట్రం తెచ్చుకుని దీనికోసమేనా? పదవులన్నీ దగ్గర పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని మీ ఇష్టం వచ్చిన పరిపాలన చేసుకుంటా ప్రజల్ని సర్వనాశనం చేస్తానికేనా ఈ రాష్ట్రాన్ని సాధించుకుంది? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది, బీఆర్ఎస్ను పొందబెట్టి మిమ్మల్ని తెచ్చుకుని దీనికేనా? ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా మారు లేకుండా మాత్రం రేపు రాబోయే ఎలక్షన్లా ఎక్కడ కూడా తిరగనియరుగా. కాంగ్రెస్ జెండా కనిపిస్తే అసలు దగ్గర కూడా రానియరు, దగ్గరికి రారు కూడా ఎవరు కూడా. మీకు ఎవరు సపోర్ట్ కూడా చేయరుగా. ఏ సోషల్ మీడియా కానీ, ఏ ఇంటలెక్చువల్స్ కానీ, ఏ విద్యార్థి సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, నిరుద్యోగులు కానీ, ఈ విద్యార్థుల పేరెంట్స్ కానీ ఎవ్వరు కూడా కాంగ్రెస్ అంటే ఆమెను దూరం పారిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయిపోయింది. ఇప్పటికి కూడా పదవులు దగ్గర పెట్టుకొని పరిపాలన చక్కగా లేకుండా, సమస్యల పరిష్కారం చేయకుండా, కంప్లైంట్లు వస్తే విచారణలు చేయకుండా, ఏంది ఇది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పక్క రాష్ట్రం వల్ల మనల్ని ఎత్తి చూపాలనా? విద్యాశాఖ లేనటువంటి ఒక రాష్ట్రం అని, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం అని ఏమనిపిస్తలేదా? అంటే ఎందుకీ మొండి వైఖరి మీ దగ్గర? నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని? విద్యా వ్యవస్థను ఏం చేయాలనుకుంటున్నారు? దానికి సంబంధించిందే వార్త ఇక్కడ ఒకటి వచ్చింది, చూద్దాం. తెలంగాణలో ఎడ్యుకేషన్ మాఫియా బరితెగింపు. ఇది చూడ్రి. నిలువున మునుగుతున్న తల్లిదండ్రులు కార్పొరేట్ మాయజాలంలో బాల్యం బలి. వేల కోట్ల రూపాయలు విద్యా వ్యాపారం. నిబంధనలు ఇంటర్ బోర్డు కాగితాలకే పరిమితం. ఏవైతే రూల్స్ గైడ్ లైన్స్ ఉన్నాయో అవి కేవలం ఇంటర్మీడియట్ బోర్డుకు మాత్రమే ఉన్నాయి. ఎవరు పాటిస్తారు? ఈ రాష్ట్రంలో ఏ స్కూల్ యాజమాన్యం కానీ, ఏ కాలేజ్ యాజమాన్యం కానీ మరి ఈ బోర్డులు ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని తుంగలదొక్కి వాళ్ళ ఇష్టానురాజ్యంగా మరి ఈ స్కూళ్ళను నడుపుతూ విద్యను వ్యాపారం చేసి అమ్ముకుంటూ విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలను సర్వనాశనం చేస్తూ చిన్నపిల్లల బతుకులను భయంకరంగా చూపిస్తూ దోపిడీ చేస్తున్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భాగోతమే ఈరోజు విశ్లేషణ చేసి మరి ఇక్కడ భారత్ శక్తిలో వచ్చినటువంటి ఈ వార్తను చూద్దాం. ఉత్తరాది మాఫియా చేతిలో తెలంగాణ విద్యా వ్యవస్థ. ఉత్తరాది మాఫియా చేతిలో మన తెలంగాణ బందీ అయిపోయింది. విద్యా వ్యవస్థ మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది. కోట సంస్కృతితో ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు. మరి ఎంతోమంది విద్యార్థులు ప్రతి సంవత్సరము ఈ కార్పొరేట్ కళాశాలల్లో మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి మన సందర్భాన్ని చూస్తున్నాము. ఇక భాగ్యనగర వీధుల సాక్షిగా అక్షరాలు అంగడి సరుకై బాల్యం కార్పొరేట్ చెరసాలలో బందీ అవుతుంది. హైదరాబాద్ నగరం ప్రధానంగా ప్రజరాల వినండి, మంచిగా చూడండి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో, ఏ విధంగా దోపిడీ చేస్తుందో, మరి మన పిల్లల బతుకులు ఏ విధంగా ఉన్నాయో, మన పిల్లల తల్లిదండ్రుల జీవితాలు ఏ విధంగా అగమ్య గోచరంగా మారుతున్నాయో ఇవన్నిటికి సాక్ష్యంగా ఇక్కడ నిలబడ్డటువంటి మరి పరిస్థితి ఇది. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు, ఈ ఇంటర్మీడియట్ బోర్డులా ఇన్ని రూల్స్ పేపర్ల మీద రాస్తారు, కానీ ఆ సర్కులర్స్ ఎవరికి పంపరు, ఎవరి మీద చర్యలు తీసుకోరు, ఎవరి మీద ఎంక్వైరీ చేయరు. ఆ కాగితాలకు పరిమితమై ఆ బోర్డులోనే మూలుగుతున్నటువంటి రూల్స్ ఇవి. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి 2.5 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు దాని మీద
ఏం చేస్తుండో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. విద్యా వ్యవస్థలో ఇప్పటికి మొత్తుకుంటూనే ఉన్నారు. విద్యా దోపిడీ జరుగుతుంది, కార్పొరేట్ విద్య నడుస్తుంది, లక్షల కోట్లు దోసుకుంటున్నారు, పర్మిషన్ లేని కాలేజీలు, పర్మిషన్ లేని బిల్డింగులు, చిన్న చిన్న సందులలో గొంతులలో నడుపుతున్నారు. ఎలాంటి లీగల్ ఎవిడెన్స్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేని వసూలు లేకుండా ఈ యొక్క బోర్డు ఇచ్చినటువంటి నిబంధనలు తుంగలో దొక్కి నడుపుతున్నారు సారు అని మొత్తుకుంటే కూడా చెవున పడినటువంటి ఒక విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ఎవరికైనా ఇవ్వండి సార్ ఆ పదవిని, ఎవరైనా చురుకైనోనికి దమ్ముళ్ళకు చేయగలిగే వాళ్ళకి ఇవ్వండి, ప్రక్షాళన చేస్తారు వాళ్ళు. లేదా మీరు తప్ప తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ విద్యాశాఖ మంత్రిగా బరికిరాడా? సరిపోరా వాళ్ళకి ఆ తెలివి లేదా? అంటే విద్యాశాఖను కూడా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో లేరా అని అడుగుతున్నారు ప్రజలు. ఎందుకు జరుగుతున్నాయి ఈ దారుణాలు? అన్ని పదవులు దగ్గర పెట్టుకొని దేనికి సంపూర్ణమైన న్యాయం చేయకుండా ఏం చేద్దాం అనుకుంటారు రాష్ట్రాన్ని? మళ్ళీ ఎలక్షన్లకు పోతాం, 100 మంది గెలుస్తారు, 1 కోటి ఓట్లు పడతాయి. ఇదేనా ఇక? ఎప్పుడు మీ స్వార్థమేనా? మీ ఎన్నికలు, మీ సీట్లు, మీ ఓట్లు, మీ అధికారం, మీ కుర్చీలేనా? ఇక వేరే ఏం లేదా? అడుగుతున్నారు ప్రజలు, సమాధానం చెప్పరు. పక్క రాష్ట్రం వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రే లేడు అంటున్నారు. ఏమనిపిస్తలేదా మనకు? దేశాన్ని కుదిపేసిన నీట్ పేపర్ లీకేజీల ఉత్తరాది మాఫియా మూలాలు నేడు స్థానిక రాబందులతో జతకట్టి తెలంగాణ విద్యా వ్యవస్థపై నిశ్శబ్ద పంజా విసిరాయి. ర్యాంకుల వేట, నకిలీ మెరుపులతో వేలాది కోట్ల రూపాయల దోపిడీకి నో కాస్ట్ ఈఎంఐల ఉచ్చు బిగిస్తుంది. ఇంటర్ బోర్డు నిస్సాయత, డమ్మీ నెట్వర్కుల అండతో సాగుతున్న ఈ అక్రమ విద్యా వ్యాపార సామ్రాజ్యాన్ని ఎండగడుతూ విద్యార్థుల ఆత్మఘోషపై భారత శక్తి అందిస్తున్న ప్రత్యేక పక్షపాత రహిత దర్యాప్తు కథనమే ఈ యొక్క విద్యా దోపిడీ, విద్యా మాఫియా బరితెగింపు. తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యా మాఫియా దోపిడీ ఏ విధంగా ఉందో ఈరోజు ఈ ఆత్మఘోషను, తెలంగాణలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల ఆత్మఘోష, భారత శక్తి అందిస్తున్నటువంటి ప్రత్యేక పక్షపాత రహిత దర్యాప్తు కథనమే ఇది. విద్యా వ్యవస్థలో దోపిడీ మాఫియా చేతిలో బందీ అయినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. ఇంత చెప్పినా కూడా ఎక్కట్లేదా? ఒర్లి వాడిపోతాడు, వండక తిని మేం పోతున్నామని ఎవడు ఒర్రుకుంటే మాకేంది, ఎవడు మొత్తుకుంటే మాకేంది, రోడ్ల మీద నిరసనలు చేస్తే మాకేంది, దీక్షలు చేస్తే మాకేంది, పాదయాత్రలు చేస్తే మాకేమొచ్చింది? మీకు ఉంది చేసుకోరి, మీకు ఉంది ఒర్రూరు నోరుంది, కానీ మేము చేసేది చేస్తాం. ఇక చేద్దురులే. మళ్ళా రాబోయే ఎలక్షన్లో మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో విశ్లేషకులు ఏం చెప్తుండ్రో, రాజకీయ విశ్లేషకులు మీకున్న స్థానం ఎట్లుందో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందో ప్రజలందరూ కండ్లల్లో నీళ్లు నింపుకొని కడుపులో బాధతోటి ఆవేశంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ప్రజలేందో మీరేందో ఇక అప్పుడు తెలుస్తుంది. పరిశోధనాత్మక పాత్రికేయులు ఎం వేణుగోపాల్ రెడ్డి, భారత్ శక్తిలో పనిచేస్తున్నటువంటి మరి మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి పరిశోధనాత్మక మరి ఆయన చేసినటువంటి ఆవేదనతోటి విద్యా వ్యవస్థలో ఏం దోపిడీ జరుగుతుంది, ఏ మాఫియా చేతిలో బంద్ అయింది విద్యా వ్యవస్థ అనేటువంటి ఆయన ప్రాణం పెట్టి రిస్క్ జోన్లో పనిచేసి మొత్తం వివరాలు సేకరించి ఇవాళ విద్యా వ్యవస్థ ఏ విధంగా దోపిడీ చేస్తుందో, మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఏ విధంగా నష్టపోతుందో అనేటువంటి కథనాన్ని మన ముందుకు తీసుకొచ్చి భారత్ శక్తి పేపర్లో మరి ప్రజలందరికీ తెలవడం కోసం మరి హార్నిసలు కృషి చేసి మరి ఒక తీసుకొచ్చినటువంటి పాత్రికేయులే సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డి అందించినటువంటి ఈ కథనం చూద్దాం మనం ఒకసారి. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్య అంటే ఒకప్పుడు అదొక పవిత్రమైన విద్యాదశ. తెలంగాణలోనే ఇంటర్మీడియట్ అనేది అదొక పవిత్రమైనటువంటి విద్యా దశ. 10th క్లాస్ అయిపోయినాక ఇంటర్మీడియట్ అనేది అదొక పవిత్రమైనటువంటి స్టేజ్గా ఉండే కానీ నేడు అదొక మైండ్ గేమ్.
ఇంటర్మీడియట్ అంటేనే విద్య అంటేనే అదొక మైండ్ గేమ్ లాగా తయారైంది. ఎందుకో దోపిడీ జరుగుతుంది, ప్రాణాలు పోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పిండి పీల్చి చేస్తున్నారు. చదువు అనేది పారదర్శకంగా ఉండాలి. మన వ్యవస్థలో విద్య అనేది పారదర్శకంగా వాళ్ళకు విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వాలు పెట్టినటువంటి స్కూళ్ళు ఇవన్నీ దోపిడికి తెగబడి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ మరి ఇదొక మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి ఆట. ఎట్లా ఆట కట్టియాలనో, మీకు ఎట్లా చెక్కు పెట్టాలనో, విద్యా దోపిడిని మీరు ఆపకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో, దీని మీద స్పందించకుంటే ప్రభుత్వాలకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో రాబోయే రోజుల్లో చూస్తారు. కానీ నేడు అదొక మైండ్ గేమ్. కొన్ని కోట్ల రూపాయల కార్పొరేట్ వ్యాపార సామ్రాజ్యం. ఇవాళ విద్య అంటే కేవలం వాళ్ళకి ఇచ్చేటువంటి విజ్ఞానమే కాదు, కొన్ని కోట్ల రూపాయల మాఫియా సామ్రాజ్యంగా ఎదిగినటువంటిది తెలంగాణ రాష్ట్రంలో. ఇలా దోపిడీ చేయబడుతుంది. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా వ్యవస్థ. ఈ చదువు చెప్తానికి రాలే, పిల్లల జీవితాలను మారుస్తానికి రాలే. ఆ పిల్లల జీవితాలను వెలుగులు నింపితే ఆ కుటుంబం మారిపోయి వాళ్ళ బతుకులు మారుతాయని చెప్పేటువంటి విద్యా వ్యవస్థను ఇలా వ్యాపారం చేసుకొని అధికారంలో వాళ్ళే ఉంటారు, వ్యాపారంలో వాళ్ళే ఉంటారు. మీరు వచ్చిందే మీ వ్యాపారాలను కాపాడుకుంటానికి అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలు ఉంటూ ఎమ్మెల్సీలుగా ఉంటూ పదవులు తీసుకుంటూ కాలేజీలు నడుపుకుంటానికి మీ వ్యాపార సంస్థల్ని మొత్తం కూడా మీ గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వంతో కుమ్ముక్కై ఇవాళ ప్రజల జీవితాంతో ఆడుకుంటారు కదా. ఇన్ని రోజులు సాగింది కదా. ఇక ముందు ముందు మీ విద్యా వ్యవస్థ, ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు మరి ఏ విధంగా ఉండబోతుందో మీ రిలేషన్షిప్ అనేది ఇక చూస్తారు. ముందు ముందు విద్యా వ్యవస్థలో మార్పులు రాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ శాఖను అర్జెంటుగా ఎవరికైనా కట్టబెట్టండి. లేకుంటే మీరు సమర్థవంతంగా విద్యాశాఖలో ప్రక్షాళన చేయండి. ఏమేమి ఉన్నాయో చెప్పమంటే మాతో మీటింగ్ పెట్టండి. మాలాంటి కొంతమంది ఉన్నారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో అనుభవం కలిగినటువంటి వాళ్ళు, లోటుపాట్లు ఏమున్నాయి, నీడేముంది, మోసం ఏం జరుగుతుంది, దోపిడీ ఏం జరుగుతుందని కొంతమంది విద్యావేత్తలతోటి మేధావులతోటి ఒక మీటింగ్ పెట్టండి. మీకు సూచనలు సలహాలు ఇస్తారు. మీరున్న బిజీ ఏంటంటే ఇవాళ చాలా పెద్ద బిజీలో ఉన్నారు రాష్ట్రంలో. మీరు ఎక్కడ లేనంత బిజీ, విద్యా వ్యవస్థను పట్టించుకోలేనంత బిజీలో ఉన్నారు ఇవాళ మీరు. కాబట్టి వెసులుబాటు కల్పిస్తే రాష్ట్రంలో మీకు విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మోసాలు, దగ, దోపిడీ, మాఫియాను అంతం చేస్తానికి ఏం మాఫియా జరుగుతుంది, ఏం దోపిడీ జరుగుతుంది ఏందనేటువంటి మీ దృష్టికి రాకపోతే మొత్తం బేసిక్గా పిన్ టు పిన్ మీకు మొత్తం కూడా పేపర్ రూపంలో ఇవ్వాలన్నా, లేకుంటే వీడియో రూపంలో ఇవ్వాలన్నా, డైరెక్ట్గా వచ్చి కూర్చొని చెప్పాలన్నా, ఈ విషయాలన్నీ చెప్తే దానికి ఒక ఆఫీసర్ని పెడతారా, లేకుంటే ఒక మంత్రిని పెడతారా, పెట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క కన్నీటి గాథను తూడపడానికి మీరు ఉన్నారా లేరా, మీతోటి అవుతుందా కాదా ప్రజలే తేల్చుకోవాలన్నా మరి త్వరలో మీరు తేల్చాల్సినటువంటి అవసరమైతే ఉంది. భాగ్యనగరాన్ని హబ్బుగా చేసుకొని విస్తరించిన స్థానిక కార్పొరేట్ దిగ్గజాలు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలతో పాటు ఈ హైదరాబాదాన్ని కబ్జా పెట్టుకొని తన గుప్పిట్లో పెట్టుకొని మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతూ ఈ నారాయణ చైతన్య అనేటువంటి దిగ్గజ కాలేజీలు ఏతున్నాయి రెండు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరిని అడిగినా మీ పిల్లవాడు ఏ కాలేజీ చదువుతుండో నారాయణ చైతన్య, నారాయణ చైతన్య ఇదే, ఇంకో పేరే లేదు, ఇంకో ఊరే లేదు. ఎవరిని చిన్న పిల్లగాడిని అడిగినా తెలంగాణలో కాలేజీ ఏ కాలేజీ నారాయణ చైతన్య, ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఊతపదం అయిపోయింది మీది. మీ దోపిడి కాలేజీలో ఆఖరికి రాను ఊత పదం అయిపోయింది, ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది, మాఫియా సామ్రాజ్యం అయిపోయింది. ఇది కాలేజీల పరిస్థితి. హైదరాబాద్ నగరంలో నారాయణ చైతన్య వేలూనుకపోయి పెద్ద మాఫియాలుగా తయారై వ్యవస్థలు నిర్మించి పెద్ద పెద్ద బంగ్లాలలో ఆఫీసులు పెట్టుకొని పేరెంట్స్ మీద దాడులు చేస్తూ, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతూ, దాడులు చేస్తూ
దోసుకుంటూ దాచుకుంటూ మీ సామ్రాజ్యాన్ని కూల్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీకు చేతనైతే విద్యార్థులుగా చూడండి, ఆదాయ వనరులుగా చూడకండి, విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకోకండి. మీకు ఆ పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఉత్తరాది నుంచి ఇక్కడికి అడుగుపెట్టిన అలెన్, రెజోనెన్స్, ఫిట్జీ, ఆకాష్ ఇలాంటి పేర్లతో ఉన్నటువంటి మరి ఎన్నో జాతీయ విద్యా సంస్థలు పోటీపడి మరి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. నూతన విద్యా సంవత్సరం అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యేటువంటి ఈ రోజు 2026-27 నూతన విద్యా సంవత్సరం ఆరంభమైంది. ఈరోజు కాలేజీలు ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ అనేది నూతన విద్యా సంవత్సరం 26-27 సంవత్సరం ఈరోజు ప్రారంభమైంది. మరి దీన్ని ఆసరా చేసుకొని విద్యా మాఫియా వేల కోట్ల రూపాయలు దండుకునేందుకు పక్కగా స్కెచ్ వేసి అమలు చేస్తున్నటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. ఇది చూడరే, 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఈరోజు. ఇక దీని మీద ఈ సంవత్సరానికి గాను ఎన్ని కోట్ల రూపాయలు దోసుకోవాలి అని ఒక మంచి ప్రణాళికతోటి స్కెచ్ చేసుకొని ఇక ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టిండ్రు. ఆ డేటా తీసుకొని ఇక ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ మెరిసే ర్యాంకుల వెనుక ఉన్న చీకటి కోణాలు 1, 1, 2, 2, 4, 4, 6, 6 నారాయణ చైతన్య. ఇక పేపర్ల విపరీతమైన కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్, టీవీ ఛానల్లా ఎక్కడ చూసినా చెవులు గుయ్యమనేటట్టు ఇక అడ్వర్టైజ్మెంట్లు, ఈ యొక్క అనౌన్స్మెంట్లు. నారాయణ చైతన్య నెంబర్ 1, 1 ర్యాంకు, 2 ర్యాంకు, 4 ర్యాంకు, నారాయణ చైతన్య. ఇట్లా ఒర్లి మాయ చేసి పేరెంట్స్ చెవులల్లా దమ్ములు వచ్చేటట్టు వినిపించి ఈ పేర్లు తప్ప, ఈ నారాయణ చైతన్య తప్ప ఇంకో కాలేజ్ లేదు, చదివితే గిదివితే మావోడు నారాయణనే చదవాలి, చదివితే గిదివితే తప్ప మావోడు శ్రీ చైతన్యనే చదవాలి. అదొక గొప్పలాగా ఫీల్ అవుతూ నారాయణ చైతన్యం చదువుతుంటే పెద్ద గ్రేటు, అమెరికాకు పోయినంత లెక్క. మీ వాడు ఏడున్నాడు అమెరికాలో. అట్లా తెలంగాణలో అమెరికాలో ఉన్నంత గొప్ప పని నారాయణ చైతన్యాలు చదవాలంటే, చదువుతున్నాడు అంటేనే అంత గొప్ప ఫీలింగ్ తోటి పాపం అమాయకమైనటువంటి పేరెంట్స్ వాళ్ళని ఆసరా చేసుకొని వాళ్ళని దోసుకుంటూ మైండ్ గేమ్ ఆడుతూ కోట్ల రూపాయలకు స్కెచ్ చేసిండ్రు. ఈ అకాడమిక్ ఇయర్కు ఎన్ని కోట్లు సంపాదించాలి అనేటువంటి ఒక ప్రణాళికతోటి ఇక మొదలు పెట్టిండ్రు. ఇక్కడ చూద్దాం. వీళ్ళు చట్టాలు పనిచేయ, వీళ్ళకు ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ వీళ్లకు సమ్మర్ హాలిడేస్లల్లా స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టాలి, తాళాలు వేసి పెట్టాలి, క్లాసులు నడపొద్దు. వీళ్ళు వింటారా? వినరు. ఈ కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైనటువంటి గైడ్ లైన్స్ వాటిని తుంగల దొక్కి స్పెషల్ క్లాసుల పేరుతోటి వీళ్ళు పిల్లలకు ఎలాంటి ఫ్రీడమ్ లేకుండా, ఈ వచ్చిన 20 రోజులు నెల రోజులు కూడా వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా వాళ్ళ స్వేచ్ఛను హరిస్తూ మానసికంగా వాళ్ళను కుంగదీస్తూ రెస్ట్ లేకుండా మళ్ళీ చీకటి గదులలో పెట్టి తాళాలు బయటంగేసి మరి హాలిడేస్లలో కూడా క్లాసులు నడిపేటువంటి దౌర్భాగ్యంగా తయారైనటువంటి విద్యా సంస్థలు నారాయణ చైతన్య. వీళ్ళు రూల్స్ పాటించరు. ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే అధికారులు పట్టించుకోరు. అంటే వీళ్ళంతా కుమ్ముక్కయి ఈ యొక్క విద్యా సామ్రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో 3 పువ్వులు 6 కాయలు కాపిస్తుంది. నాయకులు, అధికారులు, యజమానులు కలిసి విద్యార్థుల పేరెంట్స్ను దోసుకుంటూ కోట్లు సంపాదిస్తూ ఇక ఉంటుంది మీకు తెలంగాణ రాష్ట్రంలో. మీ ఎమ్మటే పడతారు. ఇక మీ ఎమ్మటే ఈ విద్యా దోపిడీ ఎట్లా అంతం చేయాలనో, ఈ యొక్క మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాలనో రాబోయే రోజుల్లో చూస్తారు మీరు. దీనికి స్పందించకుంటే విద్యాశాఖ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా స్పందించరో, ఎందుకు స్పందించరో ఇక మీకు తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో పక్కా స్కెచ్ ఫలితాలు రాకముందే వేట, రిజల్ట్లు రాకముందే పేరెంట్స్ను మాయ చేసి వాళ్ళకు ఫోన్లు కొట్టి డబ్బులు దండుకుంటానికి, కోట్ల వ్యాపారం చేసుకుంటానికి
ముందుగానే రిజల్ట్కు ముందే పక్కా స్కెచ్ తోటి మరి వాళ్ళు ప్లాన్ చేసుకొని చేస్తున్నటువంటి తతంగం ఎట్లుందో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాం. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. రిజల్టే రాలేదు. ఇంకా రిజల్ట్ రాకముందే మేము నారాయణ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాం, మేము శ్రీ చైతన్య మాట్లాడుతున్నాం, మీ పిల్లవాడు మరి మా కాలేజీలో చదివిస్తే మేము పలానా ఇది ఇస్తాం అది ఇస్తామని ఇక తెగ చెప్పేసి మొత్తం ఆ డేటా సేకరించుకొని వాళ్ళకి ఫోన్లు చేస్తూ నిరంతరం మాయమాటలు చెప్పి లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళకు చెవులలో మారుమోగేటట్టు రిజల్ట్ రాకముందే ఈ విధంగా 10th CBSE ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు దందా మొదలైంది. 10th పరీక్షలు రాసిన విద్యార్థుల జాబితాను అక్రమ మార్గాల్లో సేకరిస్తున్న ఈ సంస్థలు ప్రత్యేక టెలికాలర్స్తో రాత్రింబవళ్ళు ఫోన్లు చేయిస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే 10th క్లాస్ రిజల్ట్ రాకముందు నుంచి మొదలు పెడతారు వీళ్ళ ప్రణాళిక. టెలికాలర్స్ను పెట్టి ఫోన్ నెంబర్ డేటా దొంగిలించి వాళ్ళకి ఫోన్లు చేస్తుంటారు. ఇక అనుమతి ఒకదానికి, వ్యాపారం మరొక దానికి. ఇక్కడ చూడండి, తమ కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలంటూ తల్లిదండ్రులను తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. అసలు ఆ రిజల్టే రాదు. ఒక మాట క్లియర్గా చెప్తా వినండి. 10th క్లాస్ రిజల్ట్ రాకముందే ఆ పేరెంట్కి ఫోన్ చేసి మీ అబ్బాయి రిజల్ట్ వస్తుంది, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుండొచ్చు, మరి మా కాలేజీలో సీట్లు అయిపోతున్నాయి, మీరు త్వరపడండి అంటే, మా రిజల్ట్ రాలేదయ్యా, మేము ఇప్పుడే కొంటాం సీటు, మాకు ఇంకా బావాడు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో, మరి ఇప్పుడే సీట్ బుక్ చేసుకుంటే ఎట్లా అంటే, లే మీరు బుక్ చేసుకుంటే మీ పైసలు మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తాం, మీ పిల్లవాడు ఫెయిల్ అయితే మీ పైసలు మీకు ఇస్తామని మాయమాటలు చెప్పి రిజల్ట్ రాకముందే ఏమడబడుతుండ్రు. ఇట్లా వాళ్ళకు మాయమాటలు చెప్పి రప్పించుకొని సీట్లు అయిపోతున్నాయి, హోల్డ్ చేసి పెట్టుకోరని ఈ మార్కెటింగ్ వాళ్ళ ద్వారా, ఈ యొక్క టెలికాలర్స్ ద్వారా ఫోన్లు చేపించి పేరెంట్స్ను ఆగమాగం చేస్తూ వాళ్ళని పీల్చి పిప్పి చేయడానికి ఇది ఒక ప్లాను. ఈ యొక్క 2026-27 విద్యా సంవత్సరానికి పక్కా ప్లాన్తో స్కెచ్ చేసుకున్నటువంటి ఈ దోపిడి కార్పొరేట్ కాలేజీ. తెలంగాణ అనుమతి ఒకదానికి, వ్యాపారం మరొక దానికి. ఇక్కడ చూడండి, వాళ్ళు తీసుకునే పర్మిషన్లు ఒకదానికి, వాళ్ళు చేసే వ్యాపారము ఒక దగ్గర. అది ఎట్లా జరుగుతుంది ఏందో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తా. ఇక్కడ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారము కేవలం ఇంటర్మీడియట్ రెగ్యులర్ కోర్సులు నిర్వహించడానికి మాత్రమే కాలేజీలకు అనుబంధ గుర్తింపు అంటే అఫిలియేషన్ ఇస్తారు ఇంటర్మీడియట్ బోర్డు. వీళ్ళు ఏం చేయాలి, ఇంటర్మీడియట్ రెగ్యులర్ కోర్సులు మాత్రమే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ కాపీ చూపించాలి. మీ కాలేజీలకు వస్తాం, ఇక అందరు వస్తారు, ఆర్టీఐ వేసి మీ పర్మిషన్ ఏమేమి ఉంది, మీ క్యాంపస్కు ఏడ ఎన్ఓస్ ఉంది, దేనికి పర్మిషన్ ఇచ్చిండ్రు రెగ్యులర్ కాలేజీలో, దాని పేరు మీద మీరు ఎన్ని క్యాంపస్లు నడుపుతుండ్రు, ఎన్ని బిల్డింగులు ఉంటాయి, మొత్తం డేటా ఉంది. మొత్తం డేటా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నడుస్తున్నటువంటి కార్పొరేట్, మరీ ప్రధానంగా నారాయణ చైతన్యకు సంబంధించిన మొత్తం డేటా ఉంది. మీ పర్మిషన్ ఉన్న కాలేజీలు ఎన్నున్నాయి, మీ బంగ్లాలు ఎన్నున్నాయి, వితౌట్ పర్మిషన్ తోటి ఎన్ఓసీ లేకుండా నడిచేటువంటి ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి, మొత్తం డేటా ఉంది. ఆ డేటా ఇది మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఉంటుంది మీ భాగవతము, మీ దోపిడీ ఏ విధంగా ఉండబోతుందో మీరు చూస్తారు. ఎటువంటి కోచింగ్ సెంటర్లను కాలేజీ ప్రాంగణాల్లో నడపడానికి వీల్లేదు. కానీ వాస్తవ పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. కాలేజీలలో రెగ్యులర్ కోర్సులు మాత్రమే నడవాలి. బాగా అర్థం చేసుకోండి ప్రజలారా, గ్లోబల్ 360 టీవీ ప్రేక్షకులు. విద్యా వ్యవస్థలో రూల్స్ ఏ విధంగా ఉంటున్నాయో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం. ఒక కాలేజీకి ఇంటర్మీడియట్ బోర్డు పర్మిషన్ ఏమి ఇస్తుంది, ఒక రెగ్యులర్ కాలేజీ నడుపుకోవాలి, అంతవరకే. కానీ ఇక్కడ కోచింగ్ల పేరుతోటి ట్యూషన్ క్లాసులు ఏమేమో నడుస్తుంటాయి. ఇవన్నీ ఇల్లీగల్. కేవలం ఇక్కడ ఇంటర్మీడియట్ రెగ్యులర్ కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ బోర్డు పర్మిషన్ ఇస్తుంది. ఏం చేస్తారు వీళ్ళు, ఈ రెగ్యులర్ కోర్స్ పర్మిషన్ ఇచ్చిన బిల్డింగ్ ఒక ఆడు ఉంటుంది, ఈ కోచింగ్లు ఐఐటి ఇంకా రకరకాలైనటువంటి పేర్లతో ఒక్కొక్క క్యాంపస్, ఒక్కొక్క బంగ్లా, సందులల్లా గొంతులల్లో ఎక్కడో అని కనపడకుండా సీక్రెట్గా
ఎన్ఓసి లేకుండా ఎలాంటి నిబంధనలు పాటించకుండా దొంగసాటుగా అక్రమ డబ్బులు వసూలు చేస్తూ కోటాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఈ యొక్క ఇలీగల్ విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి నారాయణ చైతన్య ప్రధానమైనటువంటి ఈ 2 దిగ్గజాలతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో జరిగేటువంటి మాఫియాను అంతం చేసే దిశగా చాలామంది పోరాటం చేయడానికి మాత్రం సన్నద్ధమవుతుంది. అది సమగ్ర కోర్సుల ఇంటిగ్రేటెడ్ పేరిట మోసం. శ్రీ చైతన్య నారాయణలతో పాటు ఉత్తరాది బ్రాండ్లు అలెన్, రెజోనెన్స్ వంటి సంస్థలు ఇంటిగ్రేటెడ్ ఐఐటి, నీట్ బ్యాచ్ల పేరుతో చట్టవిరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ చూడండి, నారాయణ చైతన్య, తర్వాత అలెన్, రెజోనెన్స్ అనేటువంటి సంస్థలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో మరి ఐఐటికి సంబంధించినవి, తర్వాత నీట్కి సంబంధించినవి ఎన్నో రకాలైనటువంటి కోచింగ్ సెంటర్లు నడుపుతున్నాయి. వీటికి పర్మిషన్స్ లేవు. ఇంటర్మీడియట్ బోర్డు రెగ్యులర్ కోర్సులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. మీరు అడగండి, పోయి సాధారణ వ్యక్తులు కూడా అడగండి, వెళ్ళి మీకు పర్మిషన్ లెటర్ ఉందా అడగండి. తప్పేం లేదు, అడగవచ్చు. దట్స్ యువర్ రైట్ నౌ. ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళను అడగవచ్చు, మీకు పర్మిషన్స్ ఉన్నాయా, ఎన్ఓసీలు ఉన్నాయా అని అడగవచ్చు. అలాంటివి రాబోయే రోజుల్లో వాటిని బ్యాన్ చేసే దిశగా పోరాటాలు మాత్రం రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి అయితే దగ్గరలోనే ఉంది. కళాశాలల గుర్తింపు లేకపోయినా అడ్మిషన్లో తెలంగాణలో వందలాది ప్రైవేట్ జూనియర్ కాలేజీలు బోర్డు నుంచి ఎలాంటి అనుబంధ గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు పూర్తి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా చాలా కాలేజీలల్లో మరి అడ్మిషన్లు చేసుకున్నటువంటి వైనం ఉంది. వాళ్ళందరి లిస్టు కూడా సేకరిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు పర్మిషన్ లేకుండా నడిచేటువంటి స్కూళ్ళు, కాలేజీలు ఎన్నైతున్నాయో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బోర్డు గైడ్ లైన్స్ తుంగల దొక్కి ఇలీగల్గా నడిచేటువంటి కాలేజీల లిస్టు మొత్తం కూడా తయారు చేస్తున్నారు. త్వరలో పర్మిషన్ లేనటువంటి కాలేజీలు మొత్తం కూడా బ్యాన్ చేసే దిశగా పోరాటాలు మాత్రం రోడ్ల మీదకి వస్తాయి. అప్పుడు ఎవ్వడు ఆపలేడు వాళ్ళని. ఇది రాసి పెట్టుకోండి. వీటి కనీస ఫైర్ సేఫ్టీ, ఎన్ఓసి అనుమతి కూడా లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ల్లో ఇరుకు గదులలో విద్యార్థుల ప్రాణాలను పరంగా పెడుతున్నారు. వీళ్ళు నారాయణ చైతన్య లాంటి కాలేజీలలో ఎక్కడన్నా ఒక రెసిడెన్షియల్ జోన్, ఒక బిల్డింగ్ కనబడితే అపార్ట్మెంటు, దాన్ని లీజుకు తీసుకొని ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా, ఎలాంటి ఎన్ఓసి లేకుండా, పార్కింగ్ లేకుండా, అనుమతులు లేకుండా, కాలేజీ పర్మిషన్ లేకుండా మరి ఇలాంటి ఎన్నో సంస్థలు నడుస్తున్నటువంటి లెక్క తేల్చడానికి మాత్రం ఇక్కడ సిద్ధమైనరు తెలంగాణ రాష్ట్రంలో. ఇక నడవై మీ ఆటలు, మీ ఇలీగల్ వ్యాపారాలు, మీ ఇలీగల్ క్యాంపస్లు నడిపేటువంటి పరిస్థితి. నిబంధనలు తుగ్గలు దొక్కి ఇంటర్మీడియట్ బోర్డు ఆ యొక్క మరి గైడ్ లైన్స్ను పక్కకు పెట్టి మీ ఇష్టాను రాజ్యాంగ విద్యను దోపిడీ చేస్తామంటే ఇక తెలంగాణ ప్రజలు, విద్యావేత్తలు ఎవ్వరు కూడా చూసుకొని వాళ్ళ పిల్లల జీవితాలను, పిల్లల పేరెంట్స్ జీవితాలను పీల్చి పిప్పి చేసి కోట్లు సంపాదించుకునే మీకు మాత్రం బ్రేక్ వేయడానికి దగ్గరలోనే రోజులు ఉన్నాయి. మీరు ఇక రాసుకోరు. తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రంలో మనకు కనిపించేటువంటిది తెలంగాణలో ఎడ్యుకేషన్ మాఫియా బరితెగింపు. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల్ని చదివించుకోవాలంటేనే చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. తెలంగాణలో ఎడ్యుకేషన్ మాఫియా బరితెగింపు. తెలంగాణలో ఎడ్యుకేషన్ మాఫియా బరితెగింపు. మరి ఈ బరితెగింపు ఎట్లుందో, ఎన్ని రోజుల నుంచి నడుస్తుందో ఈ వ్యాపారం దండ ఇక త్వరలోనే మీకు చెక్కు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది నారాయణ చైతన్య లాంటి కాలేజీలు ఏ విధంగా ఉంటాయంటే ఇది చూడండి. ఇక్కడ ఇదొక కమర్షియల్ బిల్డింగ్, వీళ్ళు నడిపేటువంటి ఇదొక స్కూల్ బిల్డింగ్. ఇది చూడండి ఎట్లున్నాయో. ఇగో తెలంగాణ రాష్ట్ర
ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యాశాఖ నాంపల్లి, ఇది ఇంటర్మీడియట్ బోర్డు మన రాష్ట్రానికి ఉన్నటువంటి మరి హెడ్ ఆఫీస్ ఇది. అంటే ఇంటర్మీడియట్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చేటువంటి సంస్థ ఇది. ఈ నెల ఆఖరి దాకా వేసవి సెలవులు ఇవ్వాలని బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏప్రిల్ మొదటి వారం నుంచే సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభించి విద్యార్థులు బాలుడి బగబగలకు గురి చేశారు. ఇక చూడండి, మే నెల ఏప్రిల్ మరి మే నెలలో క్లాసులు నడుస్తున్నాయి. ఈరోజు అంటే ఇక మరి కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి. కానీ మే నెల మొత్తం కూడా మరి ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటిస్తే కూడా మరి ఈ విధంగా క్లాసులు నడిపినటువంటి నిబంధనలు కూడా ఎవ్వరు పాటిస్తారు. లొసుగుల ఈఎంఐలు, సమాంతర ఫైనాన్స్ మాఫియా. ఈ అడ్మిషన్లకు లోన్లు ఇప్పిస్తారంట. పిల్లలు చదువుకోవడానికి పేరెంట్స్కు లోన్స్ ఈఎంఐ కట్టుకొని కూడా పిల్లల్ని చదివించేటువంటి ఫెసిలిటీ మా కాలేజీలో ఉంది, మేము లోన్లు ఇప్పిస్తాం, మీకు లోన్లు తీసుకోరి అని ఈఎంఐ ఫెసిలిటీ ఉందట. మనం రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొన్నట్టే. హైదరాబాదులోని కార్పొరేట్ ఇంటర్ కాలేజీలో ఫీజులు 1,00,000 నుండి ప్రారంభమై 3.5 లక్షల వరకు పలుకుతున్నాయి. ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో ఏం స్టార్ట్ అయినాయి, 1,00,000 నుంచి మొదలుపెట్టి 3.5 లక్షల దాకా ఉంది సంవత్సరానికి. ఒక పిల్లవాడు ఇంటర్మీడియట్ చదవాలంటే సంవత్సరానికి 1,00,000 నుంచి 3.5 లక్షల వరకు ఉన్నాయి. ఇది ఫీజు స్ట్రక్చర్. ఇంటర్మీడియట్ విద్యకు పటిష్టమైన ఫీజు నియంత్రణ కమిటీ, ఫ్రీ రెగ్యులారిటీ బాడీ లేకపోవడాన్ని ఈ సంస్థలు పెట్టుబడిగా మార్చుకున్నాయి. మరి ఈ ఫీజు నియంత్రణ కమిటీ అనేది లేదు. ఫీజు నియంత్రణ కమిటీ అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ కమిటీ ఏం చేస్తారంటే ఈ విద్యా సంవత్సరానికి గాను ఈ కాలేజీకి ఉన్న స్టేటస్ ప్రకారము, దీనికి ఉన్న వసతుల ప్రకారము దీనికి ఎంత ఫీజు అనేది ఫీజు నియంత్రణ కమిటీ అనేది డిసైడ్ చేస్తుంది. దానికి లోబడే ఫీజు తీసుకోవాలి స్టూడెంట్ దగ్గర. కానీ ఇక్కడ కమిటీ లేదు, ఫీజు నియంత్రణ కమిటీ అనేదే లేదు. గవర్నమెంట్ పట్టించుకోదు, ఇంటర్మీడియట్ బోర్డు పట్టించుకోదు, విద్యాశాఖ పట్టించుకోదు, ముఖ్యమంత్రి పట్టించుకోడు. మరి ఏం కావాలి ఈ రాష్ట్రం? మీరు దేనికి ఉన్నట్టు మరే? ఎవరికి మీ సేవలు? మీరు దాచుకుంటాను తప్ప ఈ అధికారం అడ్డం పెట్టుకొని మీ పార్టీలను మీరు బలోపేతం చేసుకొని మీ వ్యక్తిగత రాజకీయాలు చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవడానికి తప్ప దేనికైనా పనికొస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరికైనా కనీసం సామాన్య మానవుడు అని పిల్లవాడిని చదువుకుంటానికి కూడా దిక్కులేని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. నవ్వుకుంటున్నారు పక్క రాష్ట్రం వాళ్ళు, నవ్వుల పాలవుతున్నాం. తెలంగాణ తెచ్చుకొని ఎవరినైతే పంపించినామో వాళ్ళు ఎగతాళి చేసే స్థితికి వచ్చినాం మనం. మీరు చేసే పాలన గట్లుంది. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడని పక్క రాష్ట్రం వాళ్ళు హేళన చేస్తుండ్రు, మనల్ని హేళన చేస్తుండ్రు. అది మన పరిస్థితి. మనకేం చీము నెత్తురు లేదు, మనకు ఎక్కడ కూడా ఏమనిపిస్తలే. పిల్లలు చచ్చిపోతుంటే, తల్లిదండ్రులు గోసపడుతుంటే పక్క రాష్ట్రం వాళ్ళు మనల్ని ఆరిపోసుకుంటారు, మన వాల్యూ తీసేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం తెలంగాణ. ఏమన్నా అబద్ధం? అది నిజాన్ని చెప్తుండ్రు. ఇకనైనా కళ్ళు తెరువురు మీరు. మీకేమన్నా పౌరుషం ఉంటే ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని ఇమ్మీడియట్గా ఇవ్వండి, లేకుంటే మీరే ఆ విద్యాశాఖలో ప్రక్షాళన చేయండి ఈ మోసాలన్నీ. ఈఎంఐ లొసుగుల సరికొత్త దోపిడీ. ఇటీవలి కాలంలో విద్యా సంస్థలు సరికొత్త ఆర్థిక దోపిడీకి తెరలేపాయి. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలతో చేతులు కలిపి తల్లిదండ్రులకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఇస్తున్నట్టు నమ్మిస్తున్నారు. మరి నారాయణ చైతన్య లాంటి బడా కాలేజీలు చదవాలంటే ఒక సామాన్య మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి సంవత్సరానికి 1,00,000 నుంచి 3.5 లక్షలు కట్టాలంటే అంత డబ్బు చెల్లించలేకపోతే మీకు ఫైనాన్స్ కంపెనీల నుంచి మేము మీకు రికమెండ్ ఇస్తాము, మీకు ఈఎంఐ సిస్టమ్ ఉంది, నెలకింత కట్టుకోవచ్చు, మీకు ఆ వెసులుబాటు ఇస్తాము అని కొన్ని కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీలతోని కుమ్ముక్కై వాళ్ళకు లోన్లు ఇప్పించేటువంటి పరిస్థితులకు ఉన్నారు ఇలా. ఇది దోపిడీ. మరి ఈ వీడియో వైరల్ చేయండి, రేవంత్ రెడ్డి దాకా పోవాలి, రేవంత్ రెడ్డి దాకా చేరాలి ఈ వీడియో. కేటీఆర్ అయితే స్పందిస్తలేడు, విద్యాశాఖ గురించి మాట్లాడతలేదు కేటీఆర్. ఇప్పుడు ఇక దిగబడి మాట్లాడిగా ఇప్పుడు ఏం చేస్తారు మీరు? పోయేదేముంది మీకు? ఇంత కుంభకోణాలు నడుస్తున్నాయి, ఇంత భయంకరంగా ఉన్నాయి. మీరు ప్రతిపక్ష పార్టీ హరీష్ రావు మీరు ఏం చేస్తారు? మరి దీని మీద మాట్లాడండి, కమిటీని ఏమనండి.
విద్యాశాఖ మంత్రిని పెట్టమనండి, లేకుంటే ఆ మంత్రినే పనిచేయమని చెప్పండి. ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, దీని మీద విచారణ చేయమని మీరు కొట్లాడండి ప్రతిపక్ష పార్టీగా. తీరా చూస్తే అవి భారీ వడ్డీలతో కూడిన పర్సనల్ లోన్లుగా మారుతున్నాయి. ఫీజులు సకాలంలో కట్టకపోతే విద్యార్థులను క్లాసుల నుండి బయటికి పంపడం, హాల్ టికెట్లు ఆపేస్తామని బెదిరించడం వంటి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారు. ముందుగానేమో ఫోన్లు చేసి మాయమాటలు చెప్పి రప్పించుకొని సీటు హోల్డ్ చేసుకొని 5-10 వేలు కట్టించుకొని పైసలు ఇవ్వంటే మరి ఫైనాన్స్ కంపెనీలతో కుమ్ముక్కై వాళ్ళకు లోన్లు ఇప్పించి ఈఎంఐలు కట్టుకోమని దాన్ని పర్సనల్ లోన్గా చేసి వాళ్ళ జీవితాలతోటి చెలగడమడుతున్నటువంటి కార్పొరేట్ కాలేజీల ఈ మాయా భాగోతాన్ని, మాఫియా భాగోతాన్ని అంతం చేయకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లల బతుకులు చాలా ఘోరంగా ఉండబోతున్నాయి. దీని మీద కేసీఆర్ స్పందించాలి, హరీష్ రావు స్పందించాలి, ప్రతిపక్ష నేతలు బీజేపీ నేతలు కూడా స్పందించాలి. మరి ఏం చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు? ఇంత జరుగుతుంది రాష్ట్రంలో, విద్యా వ్యవస్థ మీద మాట్లాడరా బీజేపీ వాళ్ళు మాట్లాడరా? కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి? అయిపోయిందా? కేరళ ఓడిపోగానే చల్లబడరా? ఏ ఉద్యమాలు చేయరా, పోరాటాలు చేయరా, విద్యార్థుల పక్షాన పోరాటం చేయరా? మరి ఏం చేస్తారు? మరి మీరు చేయండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పైసలు కట్టకపోతే, ఈఎంఐ కట్టకపోతే హాల్ టికెట్ ఇయ్యరు, ఫీజు కట్టుకోరు, కాలేజీకి రానియరు, పిల్లల్ని వేధించడం, చాలా మానసిక క్షోభకు గురి చేయడం, ఇదంతా మోసం కాదా? ఇది కళ్ళకు కనపడతలేదా? మీ దాకా వస్తేనే తెలుస్తుందా? మీ పిల్లలు ఎట్లాగ ఇక్కడ చదువుకోలే, మీరు చదివిపోయలే, మీకు ఆ బాధ తెలియదు, మీకు ఆ బాధ తెలియదు. మేము చెప్తున్నాం, ఇప్పటికైనా స్పందించండి కేటీఆర్ గారు. విద్యా వ్యవస్థ మీద మేము చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి అంశాల మీద మీరు అసెంబ్లీలో కొట్లాడతారా, లేకుంటే వేదికల మీద కొట్లాడతారా? మరి ప్రతిపక్ష హోదాలో మీరు దేనికున్నారో, మీరు ఏం చేస్తారనేది ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ దోపిడి మాత్రం మీరు చేయలేకపోయారు 10 ఏళ్ళు. మీ వల్లనే ఈ రాష్ట్రం నాశనమైందే, మీ వల్ల. మీరు కనుక స్పందించి ఉంటే, మీరు కనుక అక్కడనే బ్రేకేసి ఉంటే ఈ విద్యా దోపిడి ఇక్కడ రాకొచ్చేదా? మీరు అధికారం నుండి చేయలేకపోయారు. ఎందుకు చేయలేదో అది అందరూ తెలుసు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్నారు కదా కేటీఆర్ గారు, మీరు ఇప్పుడు దీని మీద స్పందించండి. క్లాసులో నిండా గొర్రెల మందల విద్యార్థులు. ఒక్కొక్క క్లాసులో ఎంతమంది ఉండాలి, ఆ క్లాస్ రూమ్ ఎంత ఉండాలి? మరి ఉండాల్సిన 20-30 మందికి పాడు 60-70 మందిని పెట్టి ఒక్కొక్క క్లాసులో భయంకరంగా గొర్రెలను తోలినట్టు తోలి, గొర్రెల మందల్లాగా పెట్టుకొని లక్షల ఫీజులు తీసుకొని, ఓ టాయిలెట్ చక్కగా ఉండవు, మౌలిక వసతులు ఉండవు, ప్లే గ్రౌండ్ ఉండదు, ఏముండదు. జైళ్ళని తలపిస్తాయి. జైళ్ళనన్నా బ్రహ్మాండంగా ఉంటుందేమో. ఈ మధ్యన చూపిస్తారు నమూనా జైలు ఎట్లుంటుందో. 1000 రూపాయలు 1500 ఇస్తే ఒకరోజు జైల్లో ఉండరావచ్చంట. అంతకంటే ఘోరంగా మీరు మరి పిల్లల తల్లిదండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు తీసుకొని పిల్లల్ని భయంకరంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా అయితే ఒక క్లాస్లో ఎంతమంది ఉండాలి? 40 నుంచి 45 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. ఇది రూలు. ఇంటర్మీడియట్ బోర్డు రూల్ ఎట్లుందంటే 40-45 మెంబర్స్ స్ట్రెంత్ ఒక క్లాస్లో ఉండాలి. అది ఏ బ్రాంచ్ అయినా సరే 40 నుంచి 45 మంది ఉండాలి. కానీ ఇక్కడ ఈ బోర్డు నిబంధనలు పక్క పెట్టి మరి ఎంతమంది ఉంటున్నారో ఒక క్లాస్లో 60 నుంచి 80 మంది విద్యార్థులు. 60 నుంచి 80 మంది కిక్కిర్చుకొని ఒకరి మీద ఒకడు. ఆ బ్యాగులు పట్టవు, ఆ ఫ్యాన్లు ఉండవు, డోర్లు పెట్టి ఆ ఉడకపోతా, ఒక భయంకరమైన వాతావరణం. మరి అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సపోర్ట్ చేయరు. మరి రాష్ట్రం ఎందుకని మీకు చేతగానప్పుడు వదిలేయండి. కనీసం ఇవన్నీ పట్టించుకోలేక, చూడలేక, విశ్లేషణ చేయలేక, వాటి మీద విచారణ చేయలేక ఎందుకు మరి మీకు పదవులు, ఎందుకు మీకు అధికారం అని అడుగుతున్నారు ప్రజలు. అవసరమా మీకు? మిమ్మల్ని మీరు బాగు చేసుకుంటానికేనా ఈ అధికారం తీసుకునేది? ప్రజల్ని ఏమైనా బాగు చేసేది ఉందని అడుగుతున్నారు ప్రజలు. ఒక్కో కాలేజీ 5-6-7 సెక్షన్లు ఏర్పాటు చేస్తూ ఒక్కో విద్యార్థి నుంచి సగటున 1,00,000కు తగ్గకుండా ఫీజు వసూలు చేస్తుంది. ఈ లెక్కన ఒక కాలేజీ 7 గ్రూపుల్లో మొత్తం కలిపితే 420 మంది విద్యార్థుల నుంచి సగటున ఏడాదికి ఫీజు రూపేణా 4,20,00,000 రూపాయలు దండుకుంటుంది ఒక్క కాలేజీ. వీళ్ళకి ఎంతమందికి ఉంది పర్మిషను? ఒక క్లాస్లో ఎంతమంది ఉండాలి? 40 నుంచి 45 మంది ఉండాలి. వీళ్ళు 60 నుంచి 80 మందిని పెట్టుకుంటారు. ఎక్కువ మందిని తీసుకొని గొర్రెలను తోలి ఒక కాలేజీలో
మరి ఈ రూపంగా చూస్తే 420 మంది ఉంటే ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క సెక్షన్ పెట్టి దాదాపు ఒక్కొక్క బ్రాంచ్లో 420 మంది స్టూడెంట్ల అడ్మిషన్లు తీసుకొని వాళ్ళు తీసుకునే లక్షల ఫీజులు చూస్తే 4,20,00,000 రూపాయలు ఒక్క బ్రాంచ్లోనే, ఒక్క దగ్గరనే గిన్ని కోట్లు అంటే మరి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. గ్రేటర్ పరిధిలోని దాదాపు 700 కాలేజీల ద్వారా ఈ విద్యా మాఫియా వేల కోట్ల దోపిడీ పాల్పడుతుంది. ఇక్కడ చూడ్రి ఎన్నున్నాయి. మన హైదరాబాద్లో మనము పరిశోధన చేస్తే తేలినటువంటి 700 కాలేజీలు, ఒక్క కాలేజీలో 420 మంది ఉంటే ఎంత వస్తుంది? 4,20,00,000 ఇంటూ 700 కాలేజీలు ఎంత ఇద్దాం లెక్క చేసుకోరు. ఒక కాలేజీలో 420 మంది స్టూడెంట్స్ ఉంటే వచ్చే ఆదాయము 4,20,00,000. అట్లా 700 కాలేజీలు ఇంటూ 4,20,00,000 వేస్తే ఎన్ని వేల కోట్లు అవుతుందో ఒకసారి చూడండి. ఇది మన రాష్ట్రంలో జరిగేటువంటి మాఫియా. ఉత్తరాది మాఫియా కోట సంస్కృతి తెచ్చిన ముప్పు. రాజస్థాన్లోని కోటా కేంద్రంగా పనిచేసే అలెన్ రెజోనెన్స్ వంటి సంస్థలు ఇప్పుడు హైదరాబాద్లో తిష్టవేశాయి. ఎక్కడ ఇది? మరి రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా సంస్కృతిని మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి దాంట్లో ప్రధానంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి ఇక్కడ. మరి అలెన్ రెజోనెన్స్ వంటి సంస్థలు ఇప్పుడు హైదరాబాద్లో తిష్టవేశాయి. అక్కడ విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసేటువంటి కోటా సంస్కృతిని ఇక్కడికి కూడా దిగుమతి చేశారు. అక్కడ ఒక కోటా సంస్కృతి అనేది ఒకటి ఉందంట. ఏది? రాజస్థాన్లో వాళ్ళు అవలంబించేటువంటి ఒక సంస్కృతిని దాన్ని మెల్లమెల్లగా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని మన రాష్ట్రంలో ఆ కాలేజీలను పెట్టి అలాంటి కోటా సంస్కృతిని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లల మీద రుద్దేటువంటి పరిస్థితికి మరి దిగజారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రోజుకు 12 నుంచి 14 గంటలు దాదాపు ప్రతి సంవత్సరం ఇంటర్ బోర్డు టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేయడం, నోటీసులు జారీ చేయడం ఒక ప్రయాసంగా మారింది. వీళ్ళు ఏం చేస్తారు? దాదాపు ప్రతి సంవత్సరము ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు మరి వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు, దాంట్లో వాళ్ళు వెళ్ళి కాలేజీల మీద నామమాత్రంగా చూసి వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది కేవలం తనిఖీలు చేయడమే, నోటీసులు ఇవ్వడం అంతవరకే. ఇక ఏం చేసేది ఉండదు. అదంతా మనకు తెలుసు ఏం జరుగుతుందో. నోటీసులు ఇచ్చినాక కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు, బోర్డు ఏం చేస్తుందో కూడా మనకు తెలుసు. డమ్మీ అడ్మిషన్ల నెట్వర్క్. ఇది చూడరు. హైదరాబాద్లోని కొన్ని ప్రధాన బ్రాంచీల్లో వేల సంఖ్యలో అడ్మిషన్లు తీసుకుంటారు. వాళ్ళకి లెక్కలేదు, పత్రం లేదు. కొన్ని బోర్డు నిబంధనల ప్రకారం ఒక సెక్షన్కు 88 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. ఇంటర్మీడియట్ రూల్ ప్రకారం ఎంత ఉండాలి? 88 మెంబర్స్ ఉండాలి. అడ్మిషన్స్ 88 మంది మాత్రమే ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండొద్దు. ఇంటర్మీడియట్ బోర్డు రూల్స్ 88 అడ్మిషన్ల కంటే ఎక్కువ తీసుకోవద్దు. దీనికోసం మీరు జిల్లాల్లో ఉన్న తమ ఇతర అనుబంధ గుర్తింపు ఉన్న డమ్మీ కాలేజీల పేరుతోటి విద్యార్థులను పరీక్షలకు ఎన్రోల్ చేస్తారు. ఈ భారీ అక్రమము ఇంటర్ బోర్డు అధికారుల కళ్ళ ముందే జరుగుతుంది. రాజకీయ ఆర్థిక పలుకుబడి కారణంగా అధికారులు కంటి తుడుపు చర్యలకే పరిమితం అవుతున్నారు. ఇది ముఖ్యంగా జరిగేది ఏంటంటే 88 అడ్మిషన్లు మాత్రమే ఉండాలన్న. ఇక జిల్లాలలో అక్కడక్కడక్కడక్కడ ఈ పేర్ల మీద పర్మిషన్ లేకుండా నడిచే బ్రాంచీలల్లో చదివిన వాళ్ళను దీని అనుబంధంగా చేసుకొని కోటాను కోట్ల రూపాయలు దోసుకుంటారు. ఇది అధికారులకు తెలిసినా తెలియనట్టు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని వీళ్ళేమో రూల్స్ పాటించకుండా తుంగర దొక్కి ఇష్టానురాజ్యంగా ఎంతమందినైనా అడ్మిషన్ చేసుకుంటా వీళ్ళు పోయి కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. 420 మంది స్టూడెంట్సా? 4,20,00,000 ఒక్క దగ్గర. అట్లా 7,000 కాలేజీలు. ఇక లెక్కేసుకొని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫీజును నియంత్రించడానికి, ఈ విద్యా మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మరి ఈరోజు ముఖ్యంగా భారత్ శక్తిలో వచ్చినటువంటి ఆర్టికల్ ఏదైతుందో ఈ విద్యా దోపిడీ, విద్యా మాఫియా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యా
మాఫియా చేతిలో ఏ విధంగా బందీ అయిపోయిందో దాన్ని విముక్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలి. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ముఖ్యంగా ఈ యొక్క విద్యా దోపిడీ పైన మీ దృష్టి పెట్టి మరి ఒక ఇంటర్ బోర్డు రూల్స్ను తుంగలో దొక్కి నడుస్తున్నటువంటి కాలేజీలు ఏదైతే పర్మిషన్కు లోబడి లేకుండా మరి ఇచ్చినటువంటి ఎన్ని అడ్మిషన్లు చేయాలి కాలేజీలో 88 అడ్మిషన్లు అంతకు మించి మరి వీళ్ళు దొంగగా నడిపిస్తున్నటువంటి మరి ఎలాంటి పర్మిషన్లు అనుమతులు లేకుండా మరి ఎలాంటి ఎన్ఓసీలు లేకుండా ఫైర్ సేఫ్టీ లేకుండా నడిచేటువంటి బ్రాంచీలు ఎన్ని ఉన్నాయి? 700 కాలేజీలు ఉన్నట్టు 7,000 కాలేజీలు ఉన్నట్టు మనకు లెక్క అంచనా వచ్చింది. మరి ఇట్లా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి మధ్యతరగతి బీద బిక్కు కుటుంబాల నుంచి వచ్చి చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్లకు ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క సీటుకు దాదాపు 1,00,000 నుంచి 3.5 లక్షలు వసూలు చేస్తున్నటువంటి ఈ విద్యా దోపిడీ మీద ప్రభుత్వము ఉక్కుపాదంతో అణిచివేయాలని మరి ఇక కొనసాగొద్దని మరి విద్య చదువుకునే హక్కు మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని దోచుకునే హక్కు ఎంతమందికి ఉంది? మరి ఒక ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ను ఎంతమంది పాటిస్తున్నారు? మరి ఈ విచారణలు ఎంతమంది మీద చేస్తున్నారు? ఈ టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ దాడులు ఎన్ని కాలేజీలకు నోటీసులు ఇస్తున్నారు? నోటీసులు ఇచ్చినాక వాళ్ళు మళ్ళీ రిప్లై ఏమి ఇస్తున్నారు? ఆ కాపీలన్నీ కూడా చూపించాల్సినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో. అంటే మీరు ఒక కంప్లైంట్ ఇస్తే విచారణ చేసిన తర్వాత మరి ఆ విచారణ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది కూడా మరి ఆర్టీఐ ద్వారా ఆ ఇంటర్మీడియట్ బోర్డు కూడా చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి దోపిడీ మరి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కొన్ని సంస్థలు మరి కోటా సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో రుద్దేటువంటి కాలేజీలకు కూడా త్వరలో చెక్ పెట్టాలని దీని మీద ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా మేధావులు ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో నాగేశ్వరరావు కావచ్చు, చిరంజీవి సార్ లాంటి వాళ్ళు కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, ఇలాంటి ఎడ్యుకేషన్ మీద పట్టున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, ఇట్లా మరి చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. మరి ఇంతమంది చదువుకున్నటువంటి మేధావులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇంత విద్యా దోపిడీ జరుగుతుంటే ఇవాళ ఓయూ సంఘాలు, ఓయూ జేఏసీలు, విద్యార్థి సంఘాలు, మరి పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, మరి విద్యావేత్తలు, ఇంటలెక్చువల్స్ తెలంగాణలో మరి ఏం చేస్తున్నారు? ఈ విద్య మీద జరుగుతున్నటువంటి దోపిడీ ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా మీరంతా స్పందించి ఈ యొక్క దోపిడీని అరికట్టడానికి నడుం బిగించి ముందుకు రావాలని, తెలంగాణలో ఇక ఇలాంటి నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజీలు అటువంటి దురాఘాతాలు, దోపిడీ, మాఫియాను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు నడుం బిగించి మన తెలంగాణలో మన పిల్లలు చదువుకోవడానికి స్వేచ్ఛగా మరి ఇలాంటి దోపిడీ జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు స్పందించి, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ వీడియో ద్వారానైనా కేటీఆర్ స్పందించాలి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా దోపిడీని అరికట్టే విధంగా మరి ప్రతిపక్షమైనటువంటి మీరు ఏ విధంగా మరి చర్యలు తీసుకుంటారో, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఇంటర్మీడియట్ బోర్డు ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది మరి మనం వేచి చూద్దాము. ఇకనైనా ఈ విద్యా సంవత్సరానికి గాంక విద్యా వ్యవస్థలో మార్పులు రాకుంటే, ఫీజు నియంత్రణ కమిటీ వేయకుంటే, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ఉండబోతుందో విద్యార్థులు, మేధావులు అందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ముందుకు రావాలి. ముందుకొచ్చి ప్రభుత్వంతో కొట్లాడి మరి మన సమస్యలు, మన హక్కులను సాధించుకునే దిశగా విద్య మన హక్కు, ప్రాథమిక హక్కు, మన పిల్లలు చదువుకోవడం మన హక్కు, మన బాధ్యత. వాటిని నెరవేర్చుకోవాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యావేత్త మరి దీని మీద గలమెత్తాల్సినటువంటి కళాకారులు ఎక్కడ పోయినరా? పాటలు రాసేయండి. సుఖరామ నరసయ్య ఏడున్నావు? సుఖరామ నరసయ్య విద్యార్థులు నీకు పట్టట్లేరా? విద్యార్థులు జరుగుతున్న మోసం మీద రాయవా? పాటలు పాడవా? సుఖరామ నరసయ్య పాటలు పాడు. విద్యార్థులు ఇప్పుడు జరుగుతుంది, పాటలు రాసి పాడు. కళ్ళు తెరిపి ప్రజలకు ఎక్కడున్నాను సుఖరామ నరసయ్య ఒకసారి పాడు. మరి ఇట్లా ప్రజల్ని మేల్కొల్పే విధంగా, ప్రభుత్వాల కళ్ళు తెరిచే విధంగా కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు అందరూ కూడా దీన్ని మరి సీరియస్ గా తీసుకొని ఈ విద్యా సంవత్సరానికి ఈ విద్యా దోపిడీని అరికట్టాలని కోరుకుంటూ ఈ వీడియోను చివరి దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. మరి ఈ వీడియోను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన వాళ్ళందరూ కూడా షేర్ చేసి అందరు తెలిసేలాగా ఈ వీడియో ప్రభుత్వానికి అందేలాగా, ప్రతిపక్ష నాయకులకు చేరేలాగా మీరందరూ కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ నమస్తే.